శ్రీకాకుళం 2014 నుంచి వైసీపీ నాయకులు పలు కార్యక్రమాలు చేస్తూ నిరంతరం జనాల్లోనే ఉంటున్నారని అన్నారు దువ్వాడ శ్రీనివాస్. చంద్రబాబు అబద్ధపు హామీలిచ్చి అధికారం దక్కించుకున్నారని వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం ఎంపీగా తనను గెలిపిస్తే జిల్లాలో ఉన్న కిడ్నీ సమస్యలు, రైతుల సమస్యలు తీర్చడానికి, వలసల నివారణ కోసం తగిన విధంగా కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్. జగన్ ప్రభుత్వం వస్తే పేదల కష్టాలు తొలగుతాయని చెబుతున్న వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ తో మా శ్రీకాకుళం కరెస్పాండెంట్ నరేంద్ర కుమార్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ నామినేషన్ వేశారు. ఇప్పటికే ప్రచారం చాలా ముమ్మరంగా చేస్తున్నారు. వైసీపీ పార్టీలో దూకుడును నేతగా పేరున్న దువ్వాడ శ్రీనివాస్ ఈసారి పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు. అసలు ప్రచారం ఎలా జరుగుతుంది, ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత ఎన్నికల్లో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, అనుకోకుండా ఓడిపోయారు. ఇప్పుడు మీరు ప్రమోషన్ వచ్చినట్టు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లో పార్టీ ఏ విధంగా బలోపేతమైంది? ఈ జిల్లా మొత్తం అంటే పార్లమెంట్ నియోజకవర్గం అనగానే చాలా పెద్ద పరిస్థితి ఉంటుంది, ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. మొత్తం ఈ అంత తక్కువ సమయంలో ఈ యొక్క మొత్తం ప్రచారాన్ని ఎలా చేస్తున్నారో, అందరినీ ఎలా ఆకట్టుకోగలుగుతున్నారో, ఏంటి పరిస్థితి? 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత ఓడిపోయిన మరుక్షణం నుంచే మేము మా ప్రతిపక్ష పాత్ర అన్నది ప్రారంభించాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జగనన్న కూడా ఒక్కరోజు కూడా నిద్రపోలేదు. జగనన్న ప్రతిరోజు మా కార్యక్రమాలు ఇస్తూనే ఉన్నారు. మేము ప్రతిరోజు కూడా కార్యక్రమాలు చేసుకుంటా ఈ రోజు వరకు వస్తున్నాం. ఈరోజు ఎన్నికలు కదా అని ఎన్నికలకు చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు ఇది. ప్రజల పక్షాన ప్రభుత్వ వైఫల్యాలన్నీ మళ్ళీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి అవి ప్రజల పక్షాన పోరాటం అనేది నిరంతరంగా మాలో జరుగుతున్నటువంటి చర్య ఇది. అయితే ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఎన్నికలకు ముందు నుంచి కూడా గత 1-2 సంవత్సరాలుగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా మేము తిరగటం జరుగుతుంది. ఇప్పుడు దగ్గర పడిపోయినాయి, మరొక 15 రోజులు ఉంది. ఇప్పుడు కొత్తగా గ్రామాల్లోకి వెళ్ళవలసిన పరిస్థితి లేదు. కొత్తగా గ్రామాల్లోకి వెళ్ళవలసిన పరిస్థితి ఏదైనా ఉందంటే తెలుగుదేశం నాయకులకు ఉంది. మరి నా మీద పోటీ చేయబోతున్నటువంటి ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి ఉంటుంది అది. ఎందుకంటే ఆయన 58 నెలల క్రితం ఎంపీగా ఎన్నికై ఈ రోజు వరకు కూడా ఒక్క గ్రామం కూడా ఆయన సందర్శించలేదు. ఆయన చాలా దత్తత గ్రామాలకు తీసుకుంటానని చాలా గ్రామాలు ప్రకటించారు. ఆ గ్రామాలకు ఈ రోజు వరకు వెళ్ళలేదు. అతను దత్తత గ్రామాలుగా ఏది ప్రకటించాడు అన్నది కూడా ఆయన గుర్తులేదు, మర్చిపోయినాడు. అలాగే రైల్వే స్టేషన్స్ అన్నీ ఆధునీకరిస్తాను అని అన్నారు. ఇచ్చాపురం రైల్వే స్టేషన్ కానీ, పలాస కానీ, నౌపడ కానీ, లేకపోతే ఆమ్దాల వలస కానీ, హరిశ్చంద్రపురం కానీ, కోటబొమ్మలు కానీ. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, మీకు వచ్చినటువంటి నిధుల్ని ప్రతిపాదనలు ఇచ్చుకుని ఉంటే ఈరోజు జిల్లాలో చాలా కార్యక్రమాలు మీరు చేసి ఉండేవారు, చేయలేకపోయారు. దీనికి కారణం ఏంటంటే బద్ధకం, బాధ్యత లేనితనం, ప్రజల పట్ల విశ్వాసం లేనితనం, ప్రజలంటే నిర్లక్ష్యం, సమస్యలంటే నిర్లక్ష్యం. మా జిల్లాలో ప్రధానంగా పట్టి పీడిస్తున్నటువంటి సమస్య వలసల సమస్య. ఇప్పుడున్న పార్లమెంట్లో 2014 నుంచి 2019 వరకు ఉన్న అందరు పార్లమెంట్ సభలో ఎక్కువ పార్లమెంట్కి వెళ్ళిన ఎక్కువ హాజరు శాతం రామ్మోహన్ రెడ్డికి ఉంది. ఎక్కువ ప్రశ్నలు అడిగిన రికార్డు కూడా రామ్మోహన్ రెడ్డికి ఉందని ఇటీవల గణాంకాలను బట్టి తెలుస్తున్నాయి. సో ఇన్ని ప్రశ్నలు అడిగారు, ఇన్ని రోజులు పార్లమెంట్కి వెళ్ళిన వ్యక్తి జిల్లా గురించి ఏమీ చేయలేదని మీరు అంటున్నారా? ఏ ప్రశ్నలు అడిగారు సార్? స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడారు ఆయన 2014లో. చంద్రబాబు నాయుడు అంటాడు స్పెషల్ స్టేటస్, మోదీ లాంటి నాయకులు లేరు, మోదీ ఈ దేశానికి కావాల్సిన వాడు అంటాడు. 2016 వస్తే స్పెషల్ స్టేటస్ వద్దు, స్పెషల్ ప్యాకేజీ అంటారు. స్పెషల్ ప్యాకేజీ 2016లో మోదీ ఇస్తారు, దానికి మనం అంగీకరిస్తున్నాం అని అన్నావు. మళ్ళీ 2019 ఎన్నికలు వస్తే లేదు ప్యాకేజీ కాదు, స్పెషల్ స్టేటస్ అంటారు. అంటే ఏంటి, దేని గురించి మాట్లాడాడు రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో? ప్యాకేజీ గురించి మాట్లాడారా, స్టేటస్ గురించి మాట్లాడారా, లేదా మళ్ళీ స్టేటస్ గురించి మాట్లాడారా? వీళ్ళకి స్థిరమైనటువంటి నిర్ణయం లేదు. చంద్రబాబు నాయుడు అల్జీమర్స్ వ్యాధితో గంట క్రితం ఏం మాట్లాడుతున్నాడో మర్చిపోయి ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన. దానికి రామ్మోహన్ నాయుడు మాట్లాడిన మాటలు ఏంటంటే పార్లమెంట్లో అసలు కిడ్నీ రోగులు మా జిల్లాలో ఉన్నారండి. ఎల్ సాల్వడార్, నికరాగువా, శ్రీలంక ఇలాంటి దేశాల్లో ఉన్నారు. మళ్ళీ భారతదేశంలో మా ప్రాంతంలో ఈ శ్రీకాకుళం జిల్లాలో 8 మండలాల్లో 45,000 మంది కిడ్నీ రోగులు ఉన్నారు. ఆ కిడ్నీ రోగాలు రావడానికి జెనెటికల్ ప్రాబ్లమా, ఆహార నియమాల ప్రాబ్లమా, లేకపోతే గ్రౌండ్ వాటర్ ప్రాబ్లమా ఏంటనేది తెలియాలంటే ఒక సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ కావాలి. ఎన్నిసార్లు మేము అడిగాం. నువ్వు పార్లమెంట్లో ఏమైనా మాట్లాడినావా? క్రియాశీలకంగా ఉన్నారు రాజకీయాల్లో. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఆయనకి ప్రిశిష్యుడిగా మీరు ఉన్నారు. ఆయనకి ఇష్టమైన జిల్లాలో ఇష్టమైన కొంతమంది తక్కువ మంది వ్యక్తుల్లో మీరు ఒకరిగా ఉన్నారు. సో ఆయన అకాల మరణం తర్వాత వాళ్ళ అబ్బాయి పెట్టిన పార్టీలో కూడా మీరు జగన్కి ఏమాత్రం దగ్గరగా ఉన్నారు? తండ్రి కొడుకులతో మీ అనుబంధం ఎలా ఉండేది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో మీరు ఎంత సన్నిహితంగా ఉంటారో, ఏంటి పరిస్థితి? వైఎస్ఆర్ గారి కుటుంబంతో మాకు జన్మల రుణానుబంధం అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను 25 సంవత్సరాల వయసులో రాజకీయాలు, విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాలు చేస్తున్నటువంటి నాకు
రాజశేఖర రెడ్డి గారితో తిరగటం అలవాటు ఉండేది. ఆయన దగ్గరకు అప్పుడప్పుడు వెళ్తుండేవాడిని. తర్వాత నేను జెడ్పీటీసీగా టెక్కల్లో పోటీ చేసి 10,500 మెజార్టీ, హైయెస్ట్ మెజార్టీ తెచ్చుకున్నాక సార్ నన్ను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేశారు. నాకు ఏ అనుభవం లేకపోయినప్పటికీ ఏరి కోరి నన్ను తీసుకొచ్చి అక్కడ పెట్టారు. జిల్లా అంతా కూడా నాకు పరిచయం చేశారు, నాకు వాల్యూ ఇచ్చారు. పలానా వ్యక్తి నా భుజం మీద చెయ్యేసి నాకు జిల్లాలో ఒక స్థాయిని పెంచారు రాజశేఖర రెడ్డి గారు. మీరు శ్రీకాకుళం వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఇప్పుడు పోటీ చేస్తున్నారు కాబట్టి జిల్లా ప్రజలకి, అంటే మీ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి సూటిగా స్పష్టంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? జిల్లా ప్రజలకు నేను ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారికి ఏదైతే విమర్శించానో అలాంటి విమర్శలు నేను తెచ్చుకోదలుచుకోలేదు. నేను రేపు ఎంపీ అయిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో వలసల నివారణ చేపట్టాలి. ప్రభుత్వం ఏ స్కీమ్, ఏ పథకం అమలులోకి తీసుకొచ్చినా ఆ పథకం రాజకీయాలకు అతీతంగా అవతల వ్యక్తి ఏ పార్టీకి చెందినవాడా అన్నది మాకు అనవసరం. ప్రతి వ్యక్తికి కూడా ప్రభుత్వ పథకం సక్రమంగా అందేటట్టు చేస్తాం. అదే రాజన్నాస్యం, అదే జగనన్న రేపు చేయబోతున్నటువంటి కార్యక్రమం. అందులో మేము సక్సెస్ చేస్తాం మా జిల్లాలో అభివృద్ధిలో. అయితే మనం చూసుకోవచ్చు, ఏదైతే వైసీపీ ప్రజల మధ్య అన్ని సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పి వైసీపీ పార్లమెంటరీ పార్టీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. ఏదేమైనా ఈసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ సమన్వయం పాటించి అందరికీ సంక్షేమ పథకాలు అందించే విధంగా పనిచేస్తారని చెప్పి ఆయన చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ నిరంజన్తో నరేంద్ర న్యూస్, శ్రీకాకుళం.